భారత్ అకస్మాత్తుగా 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎందుకు రెడీ చేసింది? ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ భారత్ తొలిసారిగా 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ను ఆపరేషనల్ డిప్లాయ్మెంట్లో ఉంచినట్లు సిప్రి నివేదిక వెల్లడించింది. ఇంతకుముందు భారత్ తన అణ్వాయుధాలను మిస్సైళ్లకు వేరుగా భద్రపరిచేది. కానీ ఇప్పుడు కొన్ని వార్ హెడ్స్ను మిసైల్ సిస్టమ్స్ మరియు న్యూక్లియర్ సబ్మరీన్స్తో రెడీ స్టేట్లో ఉంచినట్టు సమాచారం. అసలు కారణం ఏమిటి? ఒకవైపు చైనా తన న్యూక్లియర్ ఆర్సినల్ను వేగంగా పెంచుతోంది. మరోవైపు పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో భారత్ తన డిటరెన్స్ కేపబిలిటీను మరింత బలపరుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సిప్రి అంచనా ప్రకారం ప్రస్తుతం భారత్ వద్ద మొత్తం 190 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అందులో 12 మాత్రమే రెడీ డిప్లాయ్మెంట్లో ఉన్నట్లు పేర్కొంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే భారత్ ఇప్పటికీ నో ఫస్ట్ యూస్ విధానాన్నే అనుసరిస్తోంది. అంటే ఎవరైనా ముందుగా అణుదాడి చేస్తే మాత్రమే ప్రతిస్పందనగా అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది. ఇది కేవలం భద్రతా చర్యేనా లేక ఆసియాలో కొత్త ఆయుధ పోటీకి సంకేతమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు.